అంటే ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ ని కలిసినప్పుడు ఆయన ఏమైనా కొన్ని కేస్ స్టడీస్ మీకు ప్రెజెంట్ చేశారా? లేదు, అంత డీప్ గా వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఇలాంటి ఒక మైల్డ్ ఇష్యూ, యాంగ్జైటీ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, లైక్ ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగాను. సో బేసిక్ గా షీ జస్ట్ గైడెడ్ మీ, దట్స్ ఇట్. సో బికాస్ ఇట్స్ నాట్ లైక్ అ మెంటల్ ఇల్నెస్ ఆర్ ఎనీథింగ్, ఈ ఫిల్మ్ లో అలాంటి లేదు. మెంటల్ ఇల్నెస్ కాదు ఇది. అవును, ఇది స్ట్రెస్ రిలేటెడ్, yes, యాంగ్జైటీ రిలేటెడ్, anxiety related and relationship related. రిలేషన్షిప్. అవును, లోన్లీనెస్. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. అందరికీ ఉంటుంది, కొంచెం కొంచెం డిగ్రీస్ లో ఉంటుంది. నాకు కూడా ఉంటుంది, మేబీ ఒక 5%, కొంతమందికి మేబీ ఇట్స్ అ లార్జర్ పర్సంటేజ్. సో దట్స్ వాట్ షీ సెడ్. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ క్యారెక్టర్. అర్థం చేసుకుని, నథింగ్ టూ డ్రాస్టిక్, నీకేం అవుతుందో అది యూ షుడ్ డూ ఇట్ న్యాచురలీ. షీ కాన్ గైడ్ మీ ఆన్ యాక్టింగ్, షీ జస్ట్ గేవ్ మీ అ బేసిక్ లైక్. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో నాకు కనిపించిన చాలా గొప్ప పాజిటివిటీ ఏంటంటే, ఇప్పుడు ఎంత స్ట్రెస్ అయినా, ఎంత యాంగ్జైటీ అయినా, అంటే టు ది ఎక్స్టెంట్ ఫాదర్ వెళ్ళి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యేంత రేంజ్ లో ఆ క్యారెక్టర్ సఫర్ అవుతున్నది. ఎక్కడో ఫాదర్ అబ్జర్వ్ చేసాడు అది. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ స్టేజ్ మేనేజ్డ్ ఏ ప్రోగ్రామ్. ఆల్సో హీస్ అ సింగిల్ పేరెంట్. అక్కడ ఆ మదర్ కూడా లేదు షేర్ చేసుకోవడం. అదే మెయిన్ ఇష్యూ అదే. అంటే ఇప్పుడు అలాంటి సందర్భంలో నార్మల్ గా ఇప్పుడు ఈ రోజున సొసైటీలో ఐశ్వర్య గారు, గర్ల్స్ గాని బాయ్స్ గాని ఈ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. డేటింగ్స్ అంటున్నారు, సిచ్యువేషన్షిప్. ఇంకోటి కూడా నేను ఈ మధ్య విన్నాను, టెక్స్టేషన్షిప్. నేను వినలేదు, బెంచింగ్ అని విన్నాను. బెంచింగ్ అదొకటి వచ్చింది. సో ఈ ట్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక యాక్ట్రెస్ గా కానీ లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్ గా మీరు హౌ డు యూ కామెంట్ ఆన్ దిస్ ఐశ్వర్య గారు? ఐ ఫీల్ దెర్ ఆర్ 2 ways అండి టు లుక్ ఎట్ ఇట్. వన్ వచ్చి, ఒక చాలా మంచి విషయం అంటే, ఈ జెన్ జీ తర్వాత వచ్చిన జనరేషన్స్ అందరికీ హిపోక్రసీ లేదు, అస్సలు లేదు. అందుకే ఐ థింక్ మన జనరేషన్ అంటే, ఈవెన్ ఆర్ పేరెంట్స్ జనరేషన్, ద జనరేషన్స్ బిఫోర్ దాట్, చాలా ఒక లైక్ హిపోక్రసీ కొంచెం ఉండింది. దేర్ ఆల్ నాట్ వెరీ ఓపెన్. సో ఆ విషయంలో ఐ రియలీ రెస్పెక్ట్ ద జెన్ జీ, ద క్రౌడ్, బికాస్ అది ఏం వాట్ ఎవర్ దే థింక్ దే డూ అనేది ఒక విషయం. బట్ ఇంకొక సైడ్ ఉంది, విచ్ ఇస్ ఐ ఫీల్ రిలేషన్షిప్స్ ఆర్ ప్రెషియస్. అది మెయింటైన్ చేయాలి. యూ నీడ్ టు బీ ఆల్ హార్ట్. అండ్ దిస్ ఇస్ వెరీ ఈజీ అండి. ఇది చాలా ఈజీ. టెక్స్టేషన్షిప్ అని చెప్పారు, బెంచింగ్ అని చెప్పారు. ఆల్ దీస్ ఆర్ వెరీ ఈజీ అవుట్లెట్స్ టు కంపానియన్షిప్. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత చూస్తే అది సబ్స్టెన్స్ లేదు దాంట్లో. దెర్ ఇస్ నో రియల్ కంపాటబిలిటీ, ఒక రియల్ రిలేషన్షిప్, అవన్నీ ఇట్స్ లాస్ట్. అవును. అంటే ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ అంటున్నారు అని ఒక 5-6 నెలలు ఏదో మూవ్ అవుతున్నారు, తర్వాత ఏమో నీకు నాకు మ్యాచ్ అవ్వట్లేదు బాబాయ్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అవును, ఆఫ్ కోర్స్ యూ నీడ్ టు ఫైండ్ యువర్ రైట్ పార్ట్నర్. యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. బేసిక్ గా ఇట్ షుడెంట్ బి ఇంత ఈజీగా ఉండకూడదు. అది ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ఓల్డ్ ఫ్యాషన్, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ అట్ ద సేమ్ టైం నాకేం నచ్చుతుంది అంటే, పర్సనల్ గా హిపోక్రసీ లేదు. జస్ట్ లైక్ జస్ట్ అడ్జస్టింగ్ ఆల్ ద టైమ్, అండ్ సొసైటీ కోసం ఎవరు లేదు ఇప్పుడు, విచ్ ఐ ఫీల్ ఇస్ అ గుడ్ అడ్వాన్స్మెంట్. సో అది రెండు మిక్స్ చేసి ఎలా ఉండాలి, దట్ ఈస్ ద క్వశ్చన్ ఇప్పుడు. అది క్వశ్చన్ కాదు, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం, బిగ్ ఇష్యూ అయింది ఇప్పుడు. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ది హోల్ రిలేషన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ గోయింగ్ హేవైర్. అవును, బికాస్ పీపుల్ డోంట్ నో ఏం చేయాలి ఇప్పుడు అని తెలీదు. they've lost patience also. I think ఇవన్నీ కొంచెం you need to choose the right person. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు. I think కొంచెం పేషెన్స్ ఉంటే I think our next generation will be amazing. I really think so. అంటే ఈ జనరేషన్ కొంచెం ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఏ టర్మాయిల్ అండ్ అవును, రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం గందరగోళం ఫేస్ చేస్తున్నారు. బ్రేకప్స్ అన్నవి మోర్ ప్రివిలెంట్ గా కనిపిస్తున్నాయి, బ్రేకప్స్.
సో ఇప్పుడు మీ సినిమా చూసిన తర్వాత ఏమవుతుందంటే ఆ కమిట్మెంట్, నాకు అది అసలు సినిమాలో ఎక్కువ నచ్చింది. అది కమిట్మెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎస్